తెలంగాణ ఇమేజ్ని నేషనల్ స్థాయిలో డ్యామేజ్ చేస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఎట్లా డ్యామేజ్ చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నాడో ఇక్కడ ఒక వార్త ఉంది చూడండి. తెలంగాణ ఇమేజ్ నేషనల్ డ్యామేజ్. ఇగో పరువు తీసిన సీఎం ఏకి పారేస్తున్న జాతీయ మీడియా. ఒకసారి చూద్దాం ఇదంతా ఏమేమవుతున్నది అనేది. ఇగో చరిత్ర కాలం నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ధనిక రాష్ట్రం. ఈ వాస్తవాన్నే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి నేటి దాకా పదే పదే చెప్పేవారు. తలసరి ఆదాయం, జిఎస్డిపి వృద్ధి రేటు సాక్షిగా తెలంగాణ ఎంత సుసంపన్నమైనదో ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. తద్వారా తెలంగాణ పరపతి పెంచడంతో పాటు భారీ ఎత్తున పరిశ్రమలు కూడా ఆకర్షించినాయి. ఈ వ్యూహం తెలియనటువంటి కాంగ్రెస్ నేతలు ఆయనను తప్పు పట్టేందుకు, బోనులో నిలబెట్టేందుకు తెలంగాణ అప్రపాలైందంటూ కొత్త రాగం అందుకున్నారు. ఢిల్లీ మీడియా సమావేశాల్లోనూ, జాతీయ మీడియా ఇంటర్వ్యూల్లోనూ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ పాలనను తిట్టడం కోసము తెలంగాణ రుణగ్రస్తమైందని, మూలధనం లేదని మాట్లాడారు. దీంతో తెలంగాణ ఇమేజ్ నేషనల్ లెవెల్లో డ్యామేజ్ అయ్యింది. కేసీఆర్ పరిపాలన సాగిన 10 ఏళ్ల పాటు తెలంగాణ నేషనల్ సెలబ్రేషన్గా నిలిస్తే మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోటి తెలంగాణ ఇమేజ్కి నేషనల్ లెవెల్లో డ్యామేజ్ జరిగింది. గత 10 రోజులుగా ఏ జాతీయ పత్రికలు తిరిగేసినా కానీ లేదా మీడియా ఛానళ్లు చూసినా కానీ తెలంగాణ పేరు ప్రతిష్టలు దెబ్బతీసేటువంటి వార్తలే కనపడతా ఉన్నాయి. ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణ. ఇగో నేషనల్ మీడియాలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి తెలంగాణ పోయిందని, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణ, ఎండిపోయిన పంటలకు కేర్ ఆఫ్ తెలంగాణ, రైతు ఆత్మహత్యలకు అడ్డాగా తెలంగాణ, కంపెనీలు మరలిపోతున్న రాష్ట్రంగా తెలంగాణ, కుంభకోణాలకు కేర్ ఆఫ్గా తెలంగాణ, అభివృద్ధి ప్రాజెక్టులకు పడకేసిన తెలంగాణ. ఈ రకంగా జాతీయ మీడియా మొత్తం ఏకి పారేస్తా ఉన్నది. దేనికి? రేవంత్ రెడ్డి గారి చేతగాంతనానికి, ఆయన చెప్పేటువంటి మాటలకి, అబద్ధాలకి తెలంగాణ పరువు జాతీయ స్థాయిలో పోతా ఉన్నది. ఎవడని ఇంతకుముందుకే చెప్పినా కదా, రాగానే మనని స్టార్ట్ చేసే ముంగల ఏమని చెప్పినా, ఎవడైనా తన ఇల్లు మంచుకున్నది, మేము మంచిగానే ఉన్నాము అంటే బయట ఇమేజ్ ఉంటుంది, 2 రూపాయలు పుడుతుంది, పని పుడుతుంది, పరపతి ఉంటుంది, రకరకాలుగా వస్తుంది. మా దగ్గర ఏం లేదు, మొత్తం అప్పులపాలు అయిపోయినాం, మా కాడ అంత ఇల్లు గుల్ల అయిపోయిందని చెప్పేసి అంటే బయట ఎవడన్నా మనల్ని దేక్తాడా? పరపతి ఉంటుందా? కానీ మన రేవంత్ రెడ్డి గారు గదే చేస్తారు. తెలంగాణ మొత్తం ఆగమైపోయింది, నా దగ్గర రూపాయి లేదు, మేము జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేము, మా దగ్గర పైసలు లేవు, మేము అప్పు తెచ్చుకొని రాష్ట్రాన్ని నడుపుతున్నాము. ఇట్లా అన్నాక ఆ పిచ్చటోడి దేశం ముందు మన పరువు పోతుంది. ఈ పరువు దిశ కార్యక్రమం చేస్తున్నాడు ఈయన మొత్తం. చూడండి, ఇగో 500 కోట్లు కూడా పెట్టలేం, ఎన్నికల బరిలోకి దిగాక వెనకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. ఈ క్రమంలో హామీలు ఇచ్చాం, ప్రభుత్వం తరఫున కనీసం 500 కోట్లు కూడా మౌలిక వసతులకు, పెట్టుబడులకు ఖర్చు చేయాలని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నదని చెప్పేసి నెల 8వ తారీఖు నాడు ఇండియా టుడే ఛానల్ కండక్ట్ చేసినటువంటి ఒక కాంక్లేవ్లో చెప్పినటువంటి మాట. మొన్నటి వరకు తెలంగాణ రికార్డుల వార్తలు, ఇప్పుడేమో జాతీయ మీడియాలో సీన్ రివర్స్ అయిపోయింది. అప్పులు, రైతు గోసలు, స్కాములు, వెళ్ళిపోతున్నటువంటి కంపెనీలు అంటూ కాంగ్రెస్ పాలన పైన వార్తలు. సీఎం అప్పుల వ్యాఖ్యతోటి బయట చులకన, పరపతి గాల్లో కలుస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు. ఇక చూడండి ఏమేమంటారో వాళ్ళు. అందుకే కంపెనీలు బయటకు వస్తున్నాయి. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇంటి పెద్ద వాటిని చక్కబెట్టాలి కానీ సంసారాన్ని బజారున పెడతారా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా అలాగనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మౌలిక వసతులకు ఏమాత్రం నిధులు కేటాయించే పరిస్థితిలో లేమని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తే కొత్త కంపెనీలు రాష్ట్రానికి ఎలా వస్తాయి? యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది? అందుకేనేమో తెలంగాణ నుంచి కంపెనీలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పేసి రతన్ మిశ్రా, ఏంజల్ ఇన్వెస్టర్స్ బెంగళూరులో ఆయన మాట్లాడినటువంటి మాట. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వాటన్ని చక్కబెట్టుకొని, సరే ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటిది, కొంత లేట్గా చేయాల్సిన పని ఏంటిది, కొంత ఆలస్యంగా చేసుకుంటే ఏది అవుతుంది అని చెప్పేసి అవి ఆ రకంగా సెట్ చేసుకోవాలి. కానీ ఆ ప్రయత్నం చేయకుండా నా ఇల్లు మొత్తం ఆగమైపోయిందిరా, నా ఇంట్లో పశలు లేవు, మొత్తం మేము అప్లపాలు అయిపోయినాం, దివాలా తీస్తాం అని చెప్తే ఎవడైనా మన దిక్కు చూస్తారా? ఆ ఇంటి సైడ్ కూడా రావడానికి ప్రయత్నం చేయరు ఎవరు. మన చుట్టపక్కల రారు, బంధువులు రారు, మిత్రులు రారు, ఎవరు రారే పశలు లేట్గా అప్లపాల ఉన్నాడు రావాడు, వాళ్ళు మొత్తం ఆగం ఉన్నాడు, మనం ఇస్తే మన పశలు రావురా అని అనుకుని దూరంకి వెళ్ళే వెళ్ళిపోతారు. సేమ్ ఘటనే ఉంది మన రాష్ట్రం పరిస్థితి కూడా. రేవంత్ రెడ్డి చెప్పేటువంటి మాట ఈ పరిస్థితికి దారితీసింది. ఆలోచన లేకపోవడం. ఇంకో
తెలంగాణ దారిలోనే ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక 4,000 కోట్లు ఆర్బీఎం నుంచి రుణం తీసుకున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి బయట పెట్టారు. ఇప్పుడు తెలంగాణ దారిలోనే కర్ణాటక కూడా భారీగా అప్పులు చేస్తున్నది. ఆచితూచి మాట్లాడాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలను బట్టే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడతాయి. ఈ అంశాలపైన ప్రభుత్వ పెద్దలు ఆచితూచి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి ఇట్లా సాయికాంత్ అని యువ పారిశ్రామికవేత్త మాట్లాడుతారు. ఇట్లా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీ చేతకాంతనం వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయా, రాబడి ఆదాయం పడిపోయా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ఆదాయము, ఇట్లాంటివన్నీ కూడా అన్ని రంగాలు స్తబ్దుగా ఉన్నాయి. సంవత్సరంన్నర కాలం అవుతున్నది. ఈ రంగం పరుగున పెడుతుందని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అట్లనే ఉన్నది, నిరుద్యోగులు అట్లనే అరిగోసపడుతురు, ఉద్యోగుల పరిస్థితి ఆగమ్య గోచరం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అట్లనే ఉన్నది, వ్యాపార వర్గాలు కూడా అట్లనే ఉన్నాయి. బయట మార్కెట్లో డబ్బులు పుట్టని పరిస్థితి, రొటేషన్ జరుగుతలేదు. ఇంత స్తబ్దు వాతావరణము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నుంచి ఇప్పటిదాకా ఇదే మొదటిసారి. 15-16 నెలల సమయం లోపల కనీసము ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పోతున్నట్టుగా కనపడతలేదు. రాష్ట్రం నిజంగానే దివాలా తీసినట్టుగా కనపడతాం. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా తేవడం వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి, ఎవడైనా కొందామని పోదామన్నా కానీ హైడ్రా చూస్తే భయం అవుతుంది మనకి. ఇది ఎలా ఉంది, చెరువులో ఉందా, చెరువు పక్కన ఉందా, చెరువు కింద ఉందా, పైన ఉందా, లోపల ఉందా, ఏడ ఉందా అర్థం కాక ఎవడు కొంటందుకు వస్తలేడు, ఓడు అమ్ముతందుకు ముందుకు పోతలేడు. ఇంత ఆగమాగం పరిస్థితి ఉన్నది. ఇంకా ఏడుకెలా అవుతుంది? మళ్ళీ ఒకవైపు ఆ ఫోర్త్ సిటీ అని చెప్పేసి అక్కడ భూములు గుంజుకోవడు, ఇక్కడ టీడీఆర్ అని చెప్పేసి ఒక కొత్త దుకాణం ఓపెన్ చేసుడు, ఇట్లా ఇక్కడ రకరకాలుగా అంతా ఒక అశాంతి లెక్క అభద్రతా భావం ఏర్పడిపోయింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో. కొంటే ఏమవుతుందో, మళ్ళీ రేపు దానికి విలువ వస్తుందో రాదో అని చెప్పేసి.